మోడీ అనుసరిస్తున్న వినాశకర విధానాలతో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎంసీపీఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంసీపీఐ శ్రేణులు ఆందోళన చేపట్టి ఆర్డీఓ ఉమారానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఎండి రాజా సాహిబ్ అధ్యక్షతన జరిగిన నిరసనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడారు. ఎంసీపీఐ నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓ వద్ద ఆందోళన నిర్వహించి స్థానిక ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో ఈరోజు చెముడు ధరలనేటువంటి ఆకాశం పరిస్థితి ఉంది. దాని ప్రతిఫలంగా ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. పరోక్షంగా దాని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈరోజు మోయలేని భారాన్ని పేద మధ్య ప్రజలపైన వేసిన పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతూ ఉందని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు ధరల పెరుగుదలలో మాత్రం ఈరోజు దేశం ముందుకు పోతున్న స్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగాన్ని రూపుమాపుతా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి ఏదైతే చెప్పాడో దాని ఆచరణలో అందుకు విరుద్ధంగా ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న స్థితి ఈరోజు కనపడతా ఉన్నది. ఒకవైపు ధరల పెరుగుదల, ఇంకోవైపు నిరుద్యోగం, మరోవైపు ఈరోజు ప్రపంచ శాంతిని లేకుండా చేసే విధంగా అమెరికా యొక్క విధానాలకి, ట్రంప్ విధానాలకి ఈరోజు మోకరిల్లి ఈ దేశ ప్రయోజనాలని తాకట్టు పెడుతున్న స్థితి ఈరోజు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు, శాంతి కాముకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి అని ఎంసీపీఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా దేశానికి వెన్నుముకునేటువంటి రైతన్నల కోసం మద్దతు ధరలను ఏదో నామమాత్రమే పెంచడం కాదు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా ఈరోజు మద్దతు ధరలను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ప్రకటించడమే కాకుండా చట్టాన్ని కూడా ఆమోదం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా దేశ ప్రయోజనాలను కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ఎంసీపీఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. పెద్దారపు రమేష్, ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.